శభాష్, మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే వివేక్ ని తీసుకొచ్చారు. సారీ మేడం, మీ వేసిన గుట్టలోనే మీరు కాలేశారు. ఏంటి నువ్వు అనేది? అవును మేడం, వీడు వివేక్ కాదు, వినోద్. అచ్చం వివేక్ లా ఉన్నాడని వాడి స్థానంలో వీడిని ఉంచితే మన ప్లాన్ సక్సెస్ అవుతుందని వీడిని తీసుకొచ్చాం. సరే, రేపు వివేక్ నిజంగానే వస్తే? మీరేం దిగులు పడకండి మేడం, వాడికి రాడు. వాడొస్తే నరికి ముక్కలు చేస్తాం మేడం. వినోద్ ని చూడగానే రాజేశ్వరీదేవి వివేక్ అని నమ్ముతుంది. కానీ వీడికి పెళ్లి చేసి తీసుకెళ్లాలే. మీకు అవసరం లేదు మేడం, వినోద్కి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏదో అయిందిలేండి. అయినా ఏం సుఖం, మా ఆవిడ నన్ను గుర్తుపట్టలేదుగా. ఎందుకని? ఆ వివేక్ గాడేమో వాడే వినోదం అని చెప్పి మా ఇంటికి వెళ్ళి నా వ్యవహారం అంతా చెడగొట్టాడు. వాడు పారిపోయాడు. ఆ పారిపోయిన వాడే నా మొగుడు నా పెళ్ళాం పట్టు కూర్చుంది. నేనే నీ మొగుడిని మొర్రని ఎంత చెప్పినా విందు. ఇది పెద్ద సమస్యే కాదు. నీ భార్యని నిన్ను కలుపుతాను. నేను చెప్పినట్టు చేస్తావా? నా భార్య నన్ను కలిసేట్టు చేస్తే మీరు ఏం చేయమన్నా చేస్తాను. మాట తప్పవుగా? మా ఆవిడ మీద ఒట్టు. పోనో పని చేయండి, నేను మాట తప్పితే మళ్ళీ మా ఇద్దరిని విడదీయండి. ఓకే చలపతి. ఓకే మేడం, పదండ్రా. పోదాంరా. అత్తయ్య, ఆయన వస్తారంటారా? తప్పకుండా దొరుకుతాడమ్మా. ఈ శివసాయి క్షేత్రానికి వచ్చాం, వాళ్ళ దయ ఉండాలే కాని నీ భర్త నీకు తప్పకుండా దొరుకుతాడు. అత్తయ్య, అటు చూడండి. ఆయన పారిపోతున్నారు చూడండి. ఏమండి, ఆగండి. అమ్మని, ఒరేయ్ ఒరేయ్ వినోదు, ఒరేయ్ ఆగరా, తిన్నేరా, ఒరేయ్ ఆగరా నాయన. అబ్బో, అయ్యో, బాబు, ఆ పారిపోయింది నా కొడుకు, దీని మొగుడు. అయితే ఏంటి? ఏం లేదు బాబు, వాడిని పట్టుకొని దీని కాపురం నిలబెట్టండి. వెళ్ళండి, వాడిని పట్టుకొని బాబు, నీకు దండ పెడతాను. బాబు నువ్వు కూడా అరే వెళ్ళండి. పదండ్రా. అత్తయ్య, ఆయన తప్పకుండా వస్తారంటారా? దొరుకుతాడమ్మా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? కంచికి చెర నుంచి వస్తున్నాం. అంతా భగవంతుడే చూసుకుంటాడు. దా. ఇదిగోనమ్మా మీ ఓడు, ఈడేనా మీ కొడుకు? అవును నాయనా, నా కొడుకును పట్టించి నా కోడలు కాపురం నిలబెట్టారు. గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నేమి కావేరి మీద ఒట్టే. మా నాయనే ఇదేమిటా నాయనా, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందో. మరే బాగా చిక్కింది. అన్నట్టు ఎలాగో గుడి దాకా వచ్చాం కదా, కావేరి నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను, ఇద్దరు వెళ్ళి బాబా గారి ఆశీర్వాదం తీసుకోరండి. అమ్మా, కావేరి కాజాలు ఇష్టమే, సాయంత్రం పెట్ట మర్చిపోకు. తప్పకుండా అలాగే వెళ్ళు. అమ్మాయి వీడు జాగ్రత్త, పట్టుకో, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు. వెళ్ళండి. మా నాయనే. అయ్యో, ముక్కు తొక్కండి. తాతయ్య, తాతయ్య, తాతయ్య. ఎవరు? పావనా, నువ్వు రాలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? క్షమించండి తాతయ్య, ఇప్పుడు వచ్చేసాను కదా. నమస్కారం అండి. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు వివేక్ తాతయ్య. చిన్నప్పటి బావ ఫోటో ఉంది కదా, అది కంప్యూటర్ లో పెట్టి బావ ఇప్పుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వీడి మొహం చూస్తే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నాడే. తాతయ్య, వీడి ఫోటోనే పెట్టి నీ భావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. వారిని ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తావే, పో అవతలికి. పాపం తాతయ్య. నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పద, పోరా.
ఆ రాజేశ్వరి దేవి ఆస్తి మొత్తం మన చేతికి రాబోతోంది. ఎన్ని రోజుల తర్వాత మంచి తీయని మాట చెప్పావు శాంతి. ఇన్ని రోజులు రాజేశ్వరి దేవి కాళ్ల దగ్గర కుక్కల్లా పడున్నాం. రేపు మన ఆశ నెరవేరబోతోంది. చూడు శాంతి, వివేక్ రూపంలో ఉన్న వినోద్ తప్పకుండా తన భార్యను తీసుకుని వస్తాడు కదా. తప్పకుండా వచ్చేటప్పుడు లాయర్ని కూడా ఏర్పాటు చేసి వాడితో పాటే పంపిస్తున్నాను. ఆహా, ఏం బ్రెయిన్ శాంతి నీది. ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా ఉండే నువ్వు, చెత్త కాగితాలు ఎరుకుని నేను, ఇద్దరం కోట్లకి వారసులో పోతున్నాం. మా బావ వివేకా? పావని, అమ్మా పావని, పదమ్మా వెళ్దాం. చూసావా తాతయ్య, వివేకే నా బావ. బావ బతికే ఉన్నాడంటే నమ్మేవా నువ్వు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో చనిపోయాడు అనుకున్నామే. తాతయ్య సరేనమ్మా, నీ మాట ప్రకారం బావు బతికే ఉన్నాడు అనుకుందాం. అనుకోవడం ఏంటి? బావే. సరే బావే, పద వెళ్దాం. పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. రేపటితో 5 వారాలు పూర్తయిపోతుంది. ఏం చేయగలరా దేవుడా? బ్రహ్మ రాసిన రాత్రి ఎవరు మాత్రం మార్చగలరు? ఎక్కడని వెతుకుతాం? పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. దొరుకుతాడంటావా తాతయ్య? తాతయ్య, ఏంటమ్మా? బావా బావా. బావా? అవును బావా. నేను మీ బావనేంటండి? తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథని. బాబు, నువ్వు అనాథో కాదయ్యా, సాక్షాత్తు జమీందారు బిడ్డవి. ఏంటండి మీరు చెప్పేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి 2 కవల పిల్లలు, నీకు ఎడమవైపున మార్చుంది. అంటే నువ్వు చిన్నవాడివి. మీ అమ్మగారి పేరు రాజేశ్వరి దేవి, చల్లపల్లి జమీందారిని. రాజేశ్వరి దేవి గారు మా అమ్మ? ఆ, అవును. నీకు ఒక అన్నయ్య కూడా ఉండాలి కదా. ఉన్నాడండి, అతను కూడా అచ్చం నాలాగే ఉంటాడు. ఉన్నాడా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారు అనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదమా? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు, చెబుతాను. మీ అమ్మ నాన్నగారు, నా కూతురు అల్లుడు, అంటే అదే మీ మేనమామ, చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెడుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప. అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివాంలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కృషించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతికున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య, అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాల్లోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది. ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవన్కి పెళ్లి చేస్తాను. తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. ఆహా, అమ్మ దగ్గరికి ఈ రోజు తాతయ్య, ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి? ఏమండి రాజేశ్వరి దేవి గారు?
నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే. సెటప్ చేసి తీసుకొచ్చావా నాయనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు. కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరేయ్, నువ్వొక మోసగాడివి. నీ గారిడీలు మా దగ్గర చెల్లవు. మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా, నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. నీ భార్యతో లోపలికి రా. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. అక్కాయ్, ఒక్కసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా రా.